బిగ్ బాస్ విన్నర్ గా నిఖిల్, కన్నడ మలయక్కల్దే కప్పు, గౌతమ్ రన్నర్. మరోసారి తెలుగు ప్రేక్షకులు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారు. తాము అభిమానించామంటే కులం, మతం, ప్రాంతం చూడమని చాటి చెప్పారు. తెలుగు బిగ్ బాస్ కి కన్నడ కంటెస్టెంట్ నిఖిల్ ని విజేతను చేశారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వెళ్లిన గౌతమ్ రన్నర్ అప్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ కావడంతో అతనికి 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు లగ్జరీ కారును బహుమతిగా అందుకోబోతున్నాడు. బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరనే ఉత్కంఠకి తెరపడింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన ఈ ఆటలో విజేత ఎవరనేది తేలిపోయింది. కన్నడ మలయక్కల్ నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించాడు. రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్ కి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ట్రోఫీని అందించారు. అయితే తెలుగు కంటే ముందు కన్నడలో ఓ సీరియల్ చేశాడు నిఖిల్. కలర్ సూపర్ ఛానల్లో వచ్చిన మనయే మంత్రాలయ అనే సీరియల్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి వచ్చాడు నిఖిల్. ఈ సీరియల్లో నిఖిల్ యాక్టింగ్ నచ్చి తెలుగులో గోరింటాకు ధారావాహికలో ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తెలుగులోనే కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్లో కూడా ఓ మంచి పాత్ర చేశాడు. అయితే గోరింటాకు సీరియల్ నిఖిల్ కెరీర్ తో పాటు ఇటు పర్సనల్ లైఫ్ ని కూడా మలుపు తిప్పింది. ఆ సీరియల్ హీరోయిన్ కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో పడ్డాడు. దగ్గర 6 ఏళ్ల పాటు వీళ్ల రిలేషన్ కొనసాగింది. అయితే బిగ్ బాస్ కి వచ్చే ముందు వీళ్ల మధ్య బ్రేకప్ అయింది. కానీ నిఖిల్ మాత్రం కావ్య కోసం ఎన్నాళ్ళైనా వెయిట్ చేస్తానని, తననే పెళ్లి చేసుకుంటా అంటూ బిగ్ బాస్ షోలో చాలా సార్లు చెప్పాడు. మరోవైపు కావ్య మాత్రం నిఖిల్ ని దూరం పెడుతూ ఇండైరెక్ట్ గా ఫైర్ అయింది. వీళ్లు గతంలో కలిసి నీతోనే డాన్స్ షోలో కూడా పాల్గొన్నారు. సీరియల్ నటుడుగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించిన నిఖిల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చి మరో మెట్టు ఎక్కాడు. తన ఆటతో మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఓజీ క్లాన్ ని ముందుండి నడిపాడు. గ్రూప్ గేమర్ అనే మచ్చపడిన చివరికి వచ్చేసరికి తాను గ్రూప్ గేమర్ కాదు, సేఫ్ గేమర్ అని బిగ్ బాస్ తోనే మెప్పు పొందాడు. నిఖిల్ మొదటి నుంచి తన ఆట తీరుతో ఆకట్టుకోవడమే కాకుండా ఫిజికల్ గేమ్స్ వస్తే పులిలా విజృంభించి ఆడాడు. రక్తాన్ని చిందించి మరీ టాస్క్లలో గెలుస్తూ మొదటి 4 వారాలు హౌస్ కి చీఫ్ గా ఉన్నాడు. మొదట్లో సోనియాతో విభేదించిన నిఖిల్ ఆ తర్వాత మెల్లగా ఆమెకు దగ్గరయ్యాడు. నిఖిల్ 15 వారాల జర్నీలో జనానికి నచ్చలేనిది ఏదైనా ఉందంటే అది సోనియాతో ఉన్న ఆ కొన్ని వారాలే. ఈ ఇద్దరు అక్క అమ్మ అనే బంధంతో హద్దులు మీరి ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. అయితే సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ గేమ్ మళ్ళీ గాడిన పడింది. అయితే సోనియా నామినేషన్ వీక్ లో తిరిగి వచ్చి నిఖిల్ ని విలన్ గా చూపించడం కూడా అతనికి ప్లస్ అయింది. సోనియా సీతలు గౌతమ్ అమ్మాయిల ఎమోషన్స్ తో ఆడుకుంటాడని నిందించారు. అయితే ఆ నిందలే నిఖిల్ కు సింపతి తెచ్చిపెట్టాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన గౌతమ్ నిఖిల్ కి గట్టి పోటీ ఇచ్చాడు. ఎలిమినేట్ అయిపోయాడనుకున్న గౌతమ్ తిరిగి టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్ కి చెమటలు పట్టించాడు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చాడు. మొత్తానికి అటు గౌతమ్ ఇటు నిఖిల్ ఇద్దరు విజేత కావడానికి అర్హులే. అయితే నిఖిల్ కి అన్ని కలిసి రావడంతో విన్నర్ అయ్యాడు. గౌతమ్ రన్నర్ అప్ తో సరిపెట్టుకున్నాడు.